ఇంకా గట్టిగా మాట్లాడితే నా కూతురు చేత నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తే నీ ఫ్యూచర్ ఏమవుతుంది? నీ జాబ్ పోయి నువ్వు కూడా నాలాగే జైల్లో ఊచ లెక్క పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? నీలాగా బంధాలు తెంచుకునేవాణ్ణి కాదు నేను. దూరంగా ఉన్నా మా వాళ్ళు బావుండాలి అని కోరుకునేవాణ్ణి. అది మా అమ్మా నాన్నలు నాకు నేర్పిన సంస్కారం. అదే నేను నా కూతురికి నేర్పించాను. అందుకే నువ్వు బలవంతంగా తాళి కట్టినా ఆ తాళికి విలువిచ్చి ఆ బంధం గొప్పతనం తెలుసు కాబట్టి తల వంచింది నీతో ఉంది. ఎన్నో రోజుల తర్వాత కన్న తండ్రిని వచ్చినా గుండెల మీద తలవాల్చకుండా నువ్వు పాగు అనగానే ఆగిపోయి దూరంగా ఉండిపోయింది. ఇప్పటికీ కూడా నువ్వన్నావు చూడు, పర్వతనేని శివపార్వతి మాట తప్పదు మడమ తిప్పదు అని ఊరందరూ అంటారని. ఎస్, మా అమ్మ ఇచ్చిన మాట చేసిన బాస ఎప్పుడు తప్పదు. అందుకే నువ్వు ఆస్తి విషయం తీసుకురాగానే ఆత్మాభిమానం కలిగిన మా అమ్మ ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి నీకు ఇచ్చి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయింది. బహుశా మా అమ్మకి నేను చేసిన తప్పుకి నాకు పిండం పెట్టడం మాత్రమే గుర్తుపెట్టుకున్నట్టుంది. ప్రేమతో నా పేరు మీద ఆస్తి రాసినట్టు మర్చిపోయి ఉంటుంది. అంతే కదమ్మా? శౌర్య, ఈ ఆస్తిలో నీతో పాటు నాకు సగం ఆస్తుంది. నేను మాధురిని పెళ్లి చేసుకోవడానికి ముందే నా పేరు మీద ఉన్న ఆస్తిని అనుపమ పేరు మీద రాశాను. కాబట్టి నా భార్య అనుపమ, మా అమ్మ, నాన్న, నా తమ్ముడు చిన్ని అందరూ కూడా ఇదే ఇంట్లో ఉంటారు. వాళ్ళని వెళ్ళిపోమని అనే హక్కు నీకు నీ కుటుంబానికి లేదు. నాన్న, నన్ను క్షమించండి. అమ్మను క్షమించమనండి. అమ్మని నేను అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోయినా పిలిచాను. పేరుకే మీ పెద్ద కొడుకుని. కానీ మీకు ఎప్పుడు చేదోడుగా ఉండలేకపోయాను. అలాగే అనుపమకు కూడా. అనుపమతో జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. ఆ పాపమే ఈరోజు నా కూతురి తప్పు చేస్తే అమ్మలా నేర్పించు, కానీ అత్తలా కోపం తెచ్చుకోకు. నా కూతుర్ని బాధ పెట్టకండమ్మా. బాగుందన్నయ్యా నువ్వనేది.
నీ కూతుర్ని బాధ పెట్టడమే నా పనా ఏంటి? నీకు నీ కూతురు చిన్నపిల్లలాగే కనిపించొచ్చు, కానీ చిన్నపిల్ల కాదు. మేం నీ కూతుర్ని బాధ పెట్టడం కాదు, నీ కూతురే మమ్మల్ని బాధ పెడుతుంది. నీ కూతురు పెట్టిన చిచ్చు ఆరిపోనిదన్నయ్యా. నష్టపోయింది నా కొడుకు. వాడికి భార్య, వాడి బిడ్డకి తల్లి దూరమైంది. పద్దెనిమిదేళ్లు అమ్మ ప్రేమకి దూరంగా ఉన్నావు కదా, నువ్వు చెప్పన్నయ్యా. ఆ బిడ్డ రేపు పెద్దయితే తల్లి ప్రేమ దొరక్క ఎంత బాధపడతాడో. నీ కూతురు ఇంట్లోకి రానంత వరకు మేమందరం బాగానే ఉన్నాం. నీ కూతురు ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఈ ఇల్లు ప్రశాంతంగా లేదు. ఎప్పుడు ఏదో ఒక గొడవలే. అప్పుడు మాధురి ఈ ఇంట్లో అడుగు పెట్టి ఒక తరాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నీ కూతురు. సరిపోయారు మా ప్రాణాలకి. దమయంతి, 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 దమయంతి. ఆగిపోయేవే, కొట్టనయ్యా, పర్వాలేదు. నిజాలు అందరికీ కోపాన్ని తెప్పిస్తాయి. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఎప్పటికీ చెడ్డవాడనే ముద్ర ఉండనే ఉంటుంది కదా. నీ కూతురు గురించే కాదు, నా కొడుకు గురించి కూడా ఒక్కసారి ఆలోచించన్నయ్యా. అప్పుడు తప్పంతా నా కొడుకుది కాదు, వీళ్ళందరిది అని నీకనిపిస్తుంది. శౌర్య పోలీస్ ఆఫీసర్ అని గొప్పగా అనుకునేవాళ్ళు ఈ రోజు దాకా. కానీ నీ కూతురు పుణ్యవా అని పారిపోయిన సంపద మొగుడు అంటారు ఊళ్ళో జనమంతా. శౌర్య ఆవేశంలో నా కూతురు మెళ్ళో తాళి కట్టాడు. జరిగిన పెళ్లిని పెళ్లి కాదు అని అనలేం. ఆ బ్రహ్మదేవుడు నా కూతురు జీవితాన్ని శౌర్యతో ముడివేశాడని అనుకుని ఉండడం తప్ప ఏం చేయలేం. జరిగిపోయిన తప్పు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే అంతా వ్యర్థమే. జరగబోయే దాని గురించి ఆలోచించాలి. శౌర్య, కళ్యాణిలో ఆనందంగా ఉండాలనే నేనెప్పుడు కోరుకుంటాను. శౌర్య అమ్మా నాన్నల్ని బయటికి పంపడం మాత్రం క్షమించలేని తప్పు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటాడనుకుంటున్నాను. అజయ్ గారు, స్పెషల్ పర్మిషన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు బయలుదేరితే గానీ మనం టైంకి వెళ్ళలేం. వెళ్దాం సార్, ఒక్క నిమిషం. అమ్మా, నాన్న, వెళ్ళొస్తాను. క్షమించండి, వెళ్తున్నాను. జాగ్రత్త అనుపమా. నా దృష్టిలో నువ్వు సీతమ్మ వారు ఒక్కటే అనుపమా. రామయ్య సీతమ్మను దూరం పెట్టినా అడవిలో రామయ్య క్షేమం కోరుకుంటూ ఆనందంగా ఉండిపోయింది. మళ్ళీ ఎదురుపడ్డా ఎందుకిలా చేశారు అని ఒక్క మాట కూడా అడగలేదు. కోపం తెచ్చుకోలేదు. ఇక్కడ నువ్వు అంతే. నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయినా సరే ఎందుకిలా చేశారు అని కూడా అడగలేదు. పైగా నా బిడ్డని నీ బిడ్డగా చూసుకుంటున్నావు. నా బిడ్డకి తోడుగా నువ్వున్నావు, ఉంటావనే ధైర్యంతోనే నేనక్కడ ధైర్యంగా ఉంటున్నాను.
చిన్ని, అమ్మయ్య, అమ్మా నాన్నలకి పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా నువ్వే. జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. అమ్మా కళ్యాణి, ఒక్కసారి ఇలా రా అమ్మా. నీ పెళ్లికి బహుమతిగా ఇద్దామని తెచ్చాను. మర్చిపోయి వెళ్ళిపోతున్నాను. లవ్ యూ నాన్న. లవ్ యూ టు బంగారు తల్లి. నాన్న, నువ్వెప్పుడు బయటికి వస్తావు? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు నాన్న? నేను కూడా రోజు అదే కోరుకుంటున్నాను. పైవాడు మనల్ని ఎప్పుడు కలుపుతాడో చూడాలి. ఇక నుండి మీకు తనకి ఏ సంబంధం లేదు. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావడం కానీ కళ్యాణిని కలవడానికి కానీ ట్రై చేయకండి. అదే మీకు మాకు మంచిది. ఇక సెలవు. అజయ్ గారు తీసుకొచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరొచ్చింది ఈ ఇంట్లోకి మాత్రమే, మా జీవితాల్లో కాదు. ఒకే ఇంట్లో ఉన్నా మీరెవరో మేమెవరో.
శామ్, లే, ఇడ్లీ తిందు గాని, లే. జాగ్రత్త. కొంచెం ఇడ్లీ తినేసి పడుకో. తిని. వద్దు సిద్ధు, తిను. పెయిన్ బాగా ఎక్కువైపోతుంది. అబ్బా, తింటే అంతా సెట్ అయిపోతుంది శామ్. ఫస్ట్ నువ్వు కొంచెం తిను. వద్దు సిద్ధు, వామిటింగ్ అయ్యేలా ఉంది. అలాగే అనిపిస్తుంది శామ్. ఏం కాదులే, తిను, నేను పెడతాను, తిను. వద్దు సిద్ధు. అరే కొంచెం తిను, తిను. వామిటింగ్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటే అలాగే అవుతుంది శామ్. ముందు ఆ ఫీలింగ్ని తీసేయి. నేనేమైనా కావాలని చేస్తానా సిద్ధు? నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నిజంగా స్టొమక్ అంతా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను సిద్ధు. సరే, డాక్టర్స్ ఎవరైనా అవైలబుల్గా ఉన్నారేమో నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను. రాజు, నీ లొకేషన్ చూపిస్తుంది చూడు. ఓకే, ట్రేస్ చేస్తూ ఉండు. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇంకొన్ని రోజులు ఈ ఫోన్ యూజ్ చేయకపోవడమే బెటర్. శామ్, నేను మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అలాగే వేరే మొబైల్ కూడా కొనుక్కొస్తాను. ఈకే ప్రాబ్లం ఉండదు. త్వరగా రా సిద్ధు. తొందరగా వచ్చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. చూసావా శివ, ఆ శివయ్య లీల. ఎవరైతే మన కొడుకు కాదు, మన కొడుకు చచ్చిపోయాడని ఎవరికైతే పిండం పెట్టి బయటకు గెంటేశామో వాడే మళ్ళీ మనల్ని ఇంటికి తీసుకొచ్చాడు. వాడి మాట కాదనకుండా నువ్వు కూడా ఈ ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు. సంతోషం శివ. నేను వాడు పిలిచాడను వాడి మీద ప్రేమతోనూ ఇంటికి రాలేదండి. నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి వచ్చింది. నా కూతురు అనుపమకి అమ్మ అని పిలుపుని దూరం చేయకూడదని. ఇన్నేళ్లలో అమ్మా నాకిది కావాలి అది కావాలని అనుపమ నన్ను ఎప్పుడూ అడగలేదు. మొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణికి దగ్గరవ్వాలని. నేను ఆ మాత్రం కూడా చేయకపోతే అమ్మా అని పిలిపించుకునే అర్హత నాకెలా ఉంటుందండి? అజయ్ పిలిచాడని వచ్చినా, అనుపమ కోరిందని వచ్చినా ఏదైతేనే సంతోషమే కదా. ఈ వయసులో రక్త సంబంధాలకు దూరంగా ఉండడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది శివ? ఆ శిక్ష మనం భరించలేమోననే పైవాడు వచ్చిన కష్టాన్ని వెంటనే మనకు దూరం చేశాడు. మందే ఉందండి. వయసు మీద పడిపోయింది. మనం పంచిన రక్తం మన కళ్ళ ముందు పెరుగుతుంటే వాళ్ళని చూస్తూ సంబరపడటం తప్ప. ఇప్పుడు నా ఆలోచన అంతా కళ్యాణి గురించేనండి. పాపం
అదే చిన్నపిల్ల, దాని చేతిలో పసిబిడ్డ. అనుపమలాగే నవమాసాలు మోసి కనకపోయినా ఇంకొక బిడ్డకి తల్లయిందండి ఇప్పుడు. పాపం, దానికి లాలించటం తెలియదు, లాలిపాట పాడటం తెలియదు. ఆ బిడ్డతో ఎలా జీవనం సాగిస్తుందోనని భయంగా ఉందండి.